చూస్తురా బయట ఫ్లడ్స్ చూడొచ్చు, మొత్తం సైడ్ మొత్తం మునిగిపోయింది అటు సైడ్. వానికి ఏం తెలియదు, మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలని నన్ను అడగండి, నేను చెప్తాను. వానికి ఏం తెలియదు, ఆడు పోతాడు అమ్ముకుంటాడు వస్తాడు అంతే. మన చూస్తురా మొత్తం వాటర్ వాటర్ అయిపోయింది వర్షంకి. వెల్కమ్ బ్యాక్. ఈరోజు వచ్చేసి ఎప్పటిలాగా రోజు రెగ్యులర్ గా కాకుండా ఒక చిన్న రైడ్ లాగా వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఏడికి వెళ్తున్నాము అంటే మీ అందరికి తెలిసి మా ఇంటి దగ్గర పిస్తా హౌస్. సో ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి వేరే ఒక చిన్న ప్లాన్ ఉందన్నమాట. మీకు వీళ్ళు విఘ్నేష్, అభిలాష్ వీళ్ళందరూ తెలుసుగా. సో వీళ్ళందరూ వస్తున్నారు. ఇప్పుడు అభిలాష్ అయితే నేను పిక్ చేసుకుంటా. ఆల్మోస్ట్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసిన. విఘ్నేష్ వస్తున్నాడంట, దగ్గరలో ఉన్నాడు. సో విఘ్నేష్ కూడా వచ్చినాక ఒక చిన్న పార్టీ ఉందన్నమాట. ఆ పార్టీ దగ్గరికి వెళ్ళేసి మనం రైడ్ కంటిన్యూ చేద్దాం. నేను మీకు పార్టీ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. మనము ఆల్మోస్ట్ అభిలాష్ దగ్గర దాకా వెళ్ళినాము. అభిలాష్ గారి దాబా ఉంటుంది తెలుసుగా, వాళ్ళ పాత దాబా. సో అక్కడికి వెళ్ళేసి అభిలాష్ గారిని పిక్ చేసుకుని అక్కడ నుండి మనం ఇప్పుడు వెళ్తాము. మీకు అందరు తెలుసుగా పిస్తా హౌస్ మా ఇంటి దగ్గరనే 5 minutes అని. సో ఇప్పుడైతే వెళ్తున్నాము. షట్, యూటర్న్ అయితే క్లోజ్ ఉంది. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, మరి ఎవరన్నా వస్తురో ఏందో తెలియదు. యూటర్న్ క్లోజ్ చేసిరు. ఇప్పుడు మళ్ళా మనం యూటర్న్ కోసం ముందు వరకు వెళ్ళాలి. మళ్ళీ ఒక 2 kilometers వెళ్ళాలి. ఇప్పుడు చూస్తారు కదా, ఇక్కడ బంద్ ఉంది ఇప్పుడు యూటర్న్, పోలీస్ వాళ్ళు ఉన్నారు మొత్తం. సో ఇప్పుడు మళ్ళీ యూటర్న్ కోసం ముందు దాకెళ్ళి రావాలి మనము. సో ఇప్పుడైతే వెళ్తున్నా, యూటర్న్ చేసుకుని వెళ్దాము. ఎక్కువ మొత్తం రోజు ఇదే వ్లాగింగ్ అవుతుంది. సో నార్మల్ వ్లాగింగ్ బోర్ వస్తుందని చెప్పేసి నాకే కొంచెం బోరింగ్ అనిపించింది. సో అట్లా అని చెప్పేసి ఈరోజు ఇట్లా వెళ్తున్నాం బయటకి, వెదర్ కూడా బాగుంది అని చెప్పేసి వ్లాగ్ స్టార్ట్ చేసినుండే. సో ఇప్పుడు మనం ఇక్కడనే యూటర్న్ చేసుకునేది ఎక్కువ దూరం ఏమి ఉండదు, 1 kilometer ఉంటుంది. సో ఇక్కడ మళ్ళీ యూటర్న్ చేసుకొని రిటర్న్ అభిలాష్ గారిని పిక్ చేసుకున్నాక నేను మళ్ళీ వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. యాక్చువల్గా మా ఇంట్లోకి ఒక లాకర్ తీసుకున్నా. సో చాలా బాగుంది. ఇదేం ప్రమోషన్ కాదు, నేను నా ఓన్గా చెప్తున్నా, మా ఫ్రెండ్దే కాబట్టి చెప్తున్నాను. చాలా మంచిగా లాకర్స్. అసలు మీకు ఎవరికన్నా కావాలనుకుంటే లాకర్స్, దాంట్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అయిపోండి. ఆల్ ఓవర్ ఇండియా ఏంటైనా సరే మీకు షిప్పింగ్ వచ్చేస్తుంది. సో మీరు కూడా ఎవరైనా లాకర్స్ కావాలనుకున్నా, లైక్ లాకర్స్ అంటే మనం గోల్డ్, మనీ ఇట్లాంటివి ఇంట్లో పెట్టుకుంటాం కదా, చిన్న సైజ్ నుంచి మీకు 6-7 feet ఒక పెద్ద మినీ సైజ్ అల్మారా టైప్ ఉంటుంది. సో మీకు అంతవరకు వస్తుంది. మీకు ఎవరికి కావాలనుకున్నా ఒకసారి ఈ కాంటాక్ట్ ఈ నంబర్ అయిపోండి. నేను యాక్చువల్లీ నాకు మహీంద్రాలో ఏమి ఇష్టం అంటే ఈ ఇండికేటర్ సౌండ్ ఉంది కదా, ఇది చాలా ఇష్టం. అసలు మంచి వస్తుంది సౌండ్, క్రేజీ ఉంటుంది. ఇట్లా ఎంతమందికి ఇష్టం ఒకసారి కామెంట్ చేయండి. ఈ సౌండ్ నాకు ఎందుకో ఇంటుంటే మంచి అనిపిస్తుంది, ఇంటుంటే ఇంకా వినాలి అన్న ఫీల్ ఉంటుంది, బాగుంటుంది యాక్చువల్లీ ఇండికేటర్ సౌండ్. మనకు అజార్ వేసినా ఇది వేసినా ఈ సౌండ్ వస్తుంది అనమాట. వీడియోలో ఎంతవరకు వినిపిస్తుంది అని అయితే నాకు కన్ఫామ్ గా నేను చెప్పలేను, బట్ చాలా బాగుంటది ఇది ఇండికేటర్ సౌండ్ వచ్చేసి మహీంద్రాలో. సో ఇప్పుడైతే యూటర్న్ చేసుకున్నాము, వెళ్తున్నాం. ఇప్పుడు అభిలాష్ పిక్ చేసుకొని మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం వీడియో. ఇంకా నేను వచ్చి 10 minutes అవుతుంది. ఇటు సైడ్ వెయిట్ చేస్తున్నా. ఆపోజిట్ సైడ్ చూడండి, మొత్తం రేవంత్ రెడ్డి వెళ్తున్నా, మొత్తం బ్లాక్ అయిపోయింది. గైస్ చూస్తురా, బయట ఏం కనిపిస్తలే అసలు. ఎంతసేపు ఎంత ఘోరం వర్షం వచ్చింది తెలుసా. లిటరలీ వైపర్స్ ఇంత ఫుల్ వేసినాము, అయినా కూడా అసలు ఏం సరిపోలే, అంత ఘోరం వచ్చింది. రోడ్ ఏం కనిపించలేదు, చాలా మెల్లగా పోతున్నాం ఒక 20-30 speed లా. ఇంతసేపు మేము మా కార్ ని బోట్ చేసినాం, సేమ్ అదే ఫీలింగ్ లో ఉండే. మొత్తం ఇట్లా సైడ్ నుండి పోతుంటే ఇట్లా వర్షం ఎగురుతుంది మొత్తం. ఇప్పుడు రోడ్ కూడా వచ్చి ఖాళీగా అనిపిస్తుంది కదా, ఇందాక మొత్తం ఇట్లా లేదు, మొత్తం వాటర్ నుండి ఇట్లా సమ్ రివర్ రాఫ్టింగ్ చేసుకుంటా వెళ్తాం కదా బోటు, సేమ్ అంతే కార్ చేసుకుంటా పోయిన ఫీలింగ్ ఉండే. అసలు ఏం కనిపించలేదు, ఫుల్ డేంజర్ ఉండే. అందుకే నేను బ్లాగ్ చేసేంత లేకుండే. అసలు డాష్ క్యామ్ అట్లాంటివి ఏమైనా ఉంటే మీకు ఫోటేజ్ రికార్డ్ అవుతుండే, బట్ అన్ఫార్చునేట్లీ మనం తీయలేకపోయినా. సో యాక్చువల్లీ నేను పిస్తా హౌస్ అని చెప్పినా కదా, సో మళ్ళీ ఇటు కొంపెల్లి ఓటీసీకి వెళ్తున్నాం. మాల్ వెళ్ళిపోయినారంట, మాల్ ఓఆర్ఆర్ పైన నుంచి వెళ్ళిపోయారు. నేను కింద నుండి వస్తా అని చెప్పేసి నేను కింద నుంచి వస్తుండే. సో మాల్ అక్కడనే ఉన్నారు. ఇప్పుడైతే నేను వెళ్తున్నా,
ఆల్మోస్ట్ వచ్చేసినాం, చూస్తారు కదా, ఈ ఆపోజిట్ లోనే ఉంటది. ఒక 1 minute లో మనం ఇప్పుడు ఆడికి కూడా వెళ్ళిపోతాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తా. అసలు వ్లాగ్ చేద్దామన్నా వర్షం చూడొచ్చు ఎంత ఘోరం ఉందో. ఇంకా ఒక సైడ్ నడుపుకుంటా ఒక సైడ్ వ్లాగ్ అంటే కష్టం అని చెప్పేసి ఇంతసేపు ఫోన్ పక్కన వేసేసిన. సో నేను ఆడికి పోయినాక కంటిన్యూ చేస్తా. ఇంకా ఈ వర్షంలో వద్దు, ఎందుకు వచ్చినారు అని చెప్పేసి ఫోన్ పక్కన పెట్టేసిన. చూస్తురా బయట ఫ్లడ్స్ చూడొచ్చు, మొత్తం సైడ్ మొత్తం మునిగిపోయింది. అటు సైడ్ చూస్తురా ముందుల అసలు డేంజర్ వాటర్ నిండిపోయినాయి. మనకి రోడ్డు తెలుసు కాబట్టి బ్లైండ్ గా వాటర్ లకే వెళ్ళిపోవాల్సి వస్తుంది. కొత్త రోడ్ అయితే ఏడ హోల్స్ ఉంటాయి ఏంది ఏం తెలియదు కాబట్టి వెళ్ళలేము. చూడొచ్చు ఎంత డేంజర్, మొత్తం వాటర్ నిండిపోయినాయి సైడ్ కి. సో గైస్ ఇప్పుడైతే తినేసినాము, వెళ్తున్నాం. నా పక్కన చూస్తారు కదా గణేష్ మీ అందరికి తెలుసు కదా, యోగి సేఫ్ లాకర్స్. నేను ఆల్రెడీ ఒకటి పర్చేస్ చేసిన. సో గైస్ ఇప్పుడైతే బిజినెస్ చేస్తారంట ప్రమోషన్. యోగి సేఫ్ లాకర్స్ ఉంది. వానికి ఏం తెలియదు. మీకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలని నన్ను అడగండి, నేను చెప్తాను. అని ఏం తెలియదు. ఆడు పోతాడు అమ్ముకుంటాడు వస్తాడు అంతే. మనతో పాటు డిన్నర్ బ్లాగ్స్ కూడా ఉన్నాడు. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. కట్టుకున్నాడు H&M 3000 దగ్గర. దేనికి తీసుకుని 3000? నా వీడియో ఎడిటింగ్ 3000 తీసుకున్నా. అవును బ్రో, తీసుకురా. నేను ఒప్పుకుంటా. ఎందుకు తీసుకురా? సాటిస్ఫై అయితేనే 3000 మళ్ళీ సాటిస్ఫై అయితేనే 3000 ఇవ్వాలంట. మన వాళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తున్నారు. మనం అయితే వర్షంలో వచ్చి జల్దీ కార్ ఇక్కడ పార్క్ చేసిన. అండ్ ఆసిఫ్ కార్ వచ్చేసి ఈడుంది. అండ్ స్కార్పియో అట్ లాస్ట్కి ఉంది, కనిపిస్తుంది కదా. సో ఇట్లానే ఖాళీ ఉంటే వర్షంలో మంచిగా లైన్గా 3 పెడుతుండే. బట్ వర్షంలో స్పీడ్ వచ్చేసినాం. సో మన కార్ ఈడ పెట్టినాం, ఆసిఫ్ కార్ ఈడుంది. అండ్ స్కార్పియో ఆడుంది. మన వాళ్ళు ఆడ టైం పాస్ చేస్తున్నారు, ఆడ కనిపిస్తారు కదా. మొత్తం 11 members ఉన్నాం. సో గైస్ ఇప్పుడైతే డిన్నర్ చేసేసినాం. యాక్చువల్లీ ఆసిఫ్ది బర్త్డే ఉండే, సో అనుకోకుండా ఇటు సైడ్ వచ్చినాం. నేను మీకు చెప్తా అని చెప్పిన కదా, చెప్పలేను. బట్ టైం అయిపోయింది, చూస్తారు కదా. ఆసిఫ్ ఫార్చునర్ రోడ్ వెళ్తుంది, ఆడ స్కార్పియో అటు సైడ్ వెళ్తుంది. స్కార్పియో కూడా వెళ్తుంది. ఆసిఫ్ ఫార్చునర్ రోడ్ స్టార్ట్ చేసిండే. ఇప్పుడు మనం కూడా వెళ్ళిపోదాం. మనము ఆసిఫ్ ఇప్పుడు ఒకటే దగ్గర వెళ్తాం. బట్ విఘ్నేష్ ఒక్కడు స్కార్పియో వెళ్ళిపోతుంది. సో ఇంకా బర్త్డే సెలబ్రేషన్ చూడు ఇక్కడనే చేసినాం. వర్షం కొడుతుంది కదా, ఇంటి దగ్గర వేద్దాం అనుకున్నాం. వర్షంలో బయట ఏడా చేయలేము అని చెప్పేసి ఇక్కడ చేసినుండే. సో ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. వర్షంకి మనకి కెమెరా కూడా బయట అసలు ఫోకస్ చేస్తలేదు. చూసురా మొత్తం వాటర్ అయిపోయింది వర్షంకి.